ఏంది ఏమైంది? సింక్ ఏముంది? ఎందుకు భయపడుతున్నావు? నేను చూసాను నో డౌట్ ఇక్కడ దయ్యం ఉంది. ఈ షోలో మనం పార్టిసిపేట్ చేయొద్దు. దయ్యం చంపేస్తుంది. ఏ బుజ్జి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఈ రోజులో అలాంటివేమీ ఉండవు. నందు, ఆ సింక్ లో చేపట్టిగానే ఒక అమ్మాయి జుట్టు బయటికి వచ్చింది. సింక్ లో ఎందుకుంది? ఐ థింక్ దయ్యమే చంపేసి అందులో వేసేసి ఉంటుంది. అంతా నీ భ్రమ. దెయ్యం లేదని ప్రూవ్ చేస్తాను చూడండి. వద్దు నందు, వెళ్ళదు నందు, ప్లీజ్ నందు. ఏం లేదంటే చూసావా, ఏమీ లేదని అనవసరంగా భయపడుతున్నావు. ప్రూవ్ అయింది కదా, ఇంకా టెన్షన్ పడకు. ఈ మహాల్లో దెయ్యం లేదు, గీయం లేదు. ఉంది, దెయ్యం ఉంది. ఏ అశ్విన్, నువ్వు కూడా అలా అంటావేంటి? యునో ఐఎమ్ ఏ డాక్టర్. సైన్స్ చదివితే తెలుస్తుంది దెయ్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు. సెన్స్ ఉంటే చాలు. అంటే ఏంటి? దెయ్యాలు ఉన్నాయంటావా? ఎగ్జాక్ట్లీ 100% ఇక్కడ ఉన్నాయి. బుల్షిట్. లేవని నేను నిరూపిస్తా. అది నీ వల్ల కాదు. ఐ కెన్ డూ ఇట్. ఏంటి ఇక్కడ మీటింగ్? స్టాప్ ఫైటింగ్ యువర్ ఫ్రెండ్స్. చిల్, లెట్స్ ప్లే. కమ్ ఆన్ నందు, అశ్విన్, కూల్, కమ్. రండి రండి రండి, క్రికెట్ ఆడుకుందా? వద్దలే, నువ్వు రా. భయపడకే, ఏం లేదుగా. అదే చూస్తున్నా. చూస్తారువా బాగా. అరే నా బాలే అశ్విన్, బాల్. అక్కడ ఉండాల్సిన బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది? బాల్. ఆ బంతి ఎలా వచ్చింది డైరెక్టర్? ఆత్మలకు మాత్రం ఆడుకోవాలని ఉండదా? దెయ్యాలు క్రికెట్ కూడా ఆడతాయా? మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బెట్టింగులు కూడా వేసినాయి తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? ఇంకోసారి టాకింగ్ అన్నమాట దెయ్యాలతో డేటింగ్ చేపిస్తాను. అయ్యా అలా అన్నా బాగుంది. సినిమా చూపుతామా నీకు, సినిమా చూపుతామా సినుకి నీతో సిడి కుటితమామా మామ, సినిమా చూపుతామా. సినుకి
చేస్తున్నారు? సినిమా చూపిస్తా బామా, నీకు సినిమా చూపిస్తా బామా. అందుకే ఈ ఆడపత్తుల రియాలిటీ షోకు రావద్దనేదే శివుడా. రే బొక్కల బాద్షా, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ బొక్కలని ఇరగదీస్తావేరా? నువ్వు నా పంచు మీద అంచు కూడా పీకలేవే. సీను సీనుకి నీతో సీటీ కొట్టిస్తా బామా. అడ్డమైన గడ్డి తినడం, మా ఆయుష్తో ఆడుకోవడం. అబ్బా అబ్బో ఏం తిన్నాడో. ఎక్స్ప్రే మొత్తం వీడు వదిలే గ్యాస్కే అయిపోతుంది. అమ్మా వీడు భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో. మురుగు నేయాలు కోట్ల బోళ్ళ ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి. దెయ్యం ఈ కోట్లో లేదురా, అది సీట్లో ఉంది. దెయ్యాలు మన దగ్గరకు రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు ఉండాలి శివుడని. మాటి వాళ్ళకి చెప్పి ఎలిమినేట్ చేపిస్తా. ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్ స్వచ్ఛత ఉండదురా. ఇంకా నేను ఫ్యాన్ వేసుకోలే, కోటంతా బాగేది. గే టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏదో ఉంది బాలా. మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది. బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా అదే నా వైపుకి వచ్చింది. అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మేబీ గాలికి వచ్చిండొచ్చుగా. ఎస్, గాలే. ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా. నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్. అయినా నువ్వెప్పుడు ఎందుకు అదోలా ఉంటావు? ఏంటి? నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు. ఇక్కడ రావడానికి నీకు కేవలం డబ్బులు ఒకటే ఇష్యూ కాదు, ఇంకేదో ఉంది. నీ కళ్ళలో చూసినప్పుడల్లా వాటి వెనక ఏదో కథ ఉందనిపిస్తుంది. చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? సరే చెప్పకు. నాకు అన్నయ్య ఉన్నాడు, డాక్టర్ కార్తిక్. Congratulations, Dr. Karthik. I'm honored, sir. Thank you. Thank you. సార్, Yeah? మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి 150 మైలురాలు దాటింది. ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇది మీ ఆశయం అనుకోవచ్చా? ఆశయాలు, లక్ష్యాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు. ఇష్టం, బ్రతుకంటే ఇష్టం. అది అందరికీ కావాలి. చావంటే ప్రాణం వదిలేయడం కాదు, జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని. అవయవదానం కూడా అలాంటిదే. నీ గుండె నీతో ఆగిపోకూడదు,
నీ ప్రాణం నీతోనే పోకూడదు. ఓ మనిషి నుంచి మరో మనిషికి, ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి, బ్రతుకునిస్తూనే ఉండాలి. బ్రతుకంటే చావు ఎప్పుడూ చిన్నదే. బతకాలి అని బతుకు అనుకుంటే చావుని చంపడం పెద్ద కష్టమేం కాదు. పుట్టుకెలాగో మన చేతుల్లో లేదు. కనీసం చావునన్న మన చేతుల్లోకి తీసుకుందాం. ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం. డాక్టర్ గారండి, అవయవదానం కొన్ని మతాల వాళ్ళు అంగీకరించారు కదండి, పైగా ఇది పాపం కదండి. ఈ మూఢనమ్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆర్గన్ డొనేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది. మార్స్ కి మంగళ్యాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం.